హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ రాజధాని ఫిక్స్, ఆనందంలో రాష్ట్ర ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక అమరావతిని నాశనం చేసిన జగన్ను ఇంటికి పంపాల్సిందేనని అన్నారు. అమరావతి అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇక దేశంలోనే అమరావతిని నెంబర్ 1 రాజధానిగా చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో నాటకాలాడారని, చివరి వరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేశారని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇక జగన్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరగడంతో పోలవరం ప్రాజెక్టుకు పట్టాలు తప్పిందని చంద్రబాబు ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి జగన్ ద్రోహి అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.